నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మండల ఎంఈఓ రాములు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు అందిస్తున్నామని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు మంచి విద్యా వాతావరణం కల్పిస్తున్నాయని అన్నారు. ఈ సౌకర్యాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ద్వారా పాఠశాలల బలోపేతానికి తోడ్పడుతుందని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. మన మండల వైపు విద్యా విషయాల్లో చూసుకుంటే ఈసారి మండల్లో డ్రాస్టింగ్గా 280 మంది పోయిన విద్యా సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరము విద్యార్థుల యొక్క సంఖ్య పెరగడం జరిగింది. సో పాఠశాలల వారీగా అనుకుంటే ముఖ్యంగా ఎంపీపీఎస్ చిమ్మన్పల్లి, ఎంపీపీఎస్ రావుట్ల, తర్వాత ఎంపీపీఎస్ గడ్కోలు, అలా ప్రైమరీ స్కూల్లో ఈ సంఖ్య పెంచడం జరిగింది. సో ఇంకా 196 మంది ఎన్రోల్ కావాల్సి ఉంది. సో ఈ నేను చెప్పినటువంటి డాటా యూడైస్ ప్రకారము ఇంకా డ్రాప్ బాక్స్లో ఉన్నారు విద్యార్థులు. వాళ్ళను ఇంకా తక్షణమే మేము ఆయా పాఠశాలలో చేరవేస్తాము. సో దాంతోపాటు మరి ఈ ఎన్రోల్మెంట్ పెరగడానికి కూడా ప్రభుత్వ పాఠశాలల పైన సమాజము, తల్లిదండ్రుల యొక్క నమ్మకం అనేటటువంటిది అనుకోవచ్చు. మరి గత ఎన్నడూ లేనటువంటి చరిత్రను ఈసారి సిరికొండ మండలము మీ సహాయకారాలు కావచ్చు, తల్లిదండ్రుల సహకారాలు కావచ్చు, మా ఉపాధ్యాయుల యొక్క సహకారాలు కావచ్చు, దానివల్ల మన సిరికొండ హై స్కూల్కి కూడా డిస్టిక్లోనే టాప్ ర్యాంక్ రావడం జరిగింది. దాంతోపాటు దాదాపు మండల్లో 500 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా ఒక 300 పైచిలకు రావడం జరిగింది. సో ఈసారి అంటే గత 3 సంవత్సరాల నుంచి ఏకంగా ఎస్ఎస్సి రిజల్ట్ కానివ్వండి, విద్యార్థులకు మంచి స్కిల్స్ నైపుణ్యాలు కానివ్వండి, ఈ ఎఫ్ఎల్ఎన్ అనేటటువంటిది తొలిమెట్టు అనే ప్రోగ్రాం ద్వారా ప్రాథమిక పాఠశాలలు, తర్వాత లీప్ అనే ప్రోగ్రాం ద్వారా హై స్కూల్లో ఏ విద్యా నైపుణ్యాలు ప్రభుత్వము చేపడుతుందో వాటిని ముందుకు తీసుకెళ్తూ మరి పిల్లలకి స్కిల్ను పెంపొందిస్తున్నాము. దాంతోపాటు గత సంవత్సరము మన మండలంలో 4 ప్రీ ప్రైమరీ స్కూల్స్ శాంక్షన్ కావడం జరిగింది. దాంతోపాటు ఈ విద్యా సంవత్సరం కూడా 4 పాఠశాలలు ప్రీ ప్రైమరీ శాంక్షన్ కావడం జరిగింది. అందులో ఎంపీపీఎస్ సిరికొండ, తర్వాత ఎంపీపీఎస్ వాల్గోట్ కలాన్, మరియు ఎంపీపీఎస్ రావుట్ల, ఎంపీపీఎస్ చిమ్మన్పల్లి. దానికి గాను విద్యార్థులు మంచి సంఖ్యలో అంటే 4+ ఉన్నటువంటి విద్యార్థులు 15 కంటే ఒక్కొక్క హై స్కూల్లో చేరడం జరిగింది. గత 2-3 రోజుల క్రితము వాళ్ళకి కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఆయా పాఠశాలలకి ఒక పాఠశాలకు వచ్చేసి ఒక ఇన్స్ట్రక్టరు, ఒక ఆయా నియమించడం అనేటటువంటి ప్రక్రియ కూడా అది వేగవంతంగా జరుగుతూ ఉంది. త్వరలో 2-3 రోజుల్లో కూడా వాళ్ళ యొక్క ఫలితాలు వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అందుకని గాను ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి టీచర్లతో ఏదైతే ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ క్లాస్తోని చదువుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోని ముందుకు తీసుకెళ్తున్నాము. తర్వాత మండల్లో ఎక్కడెక్కడ తగ్గినాయి విద్యార్థుల సంఖ్య వాటిని కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. ఎక్కడైతే టీచర్ల యొక్క సంఖ్య ఎక్కువ తక్కువని కూడా ఈ వారం లోపు వాటిని కూడా సర్దుబాటు చేసుకుంటున్నాము. సో వీటికి అన్నిటినీ గాను మరి ఈ సంఖ్య పెరగడము, తర్వాత ఈ విధంగా సమాజము, తల్లిదండ్రుల యొక్క నమ్మకం పాఠశాలపై పెరగడం అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏవైతే ఈ 2020 ఎడ్యుకేషన్ పాలసీ పరంగా తీసుకొస్తున్నటువంటి స్కిల్స్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ మధ్యాహ్న భోజనంలో కానివ్వండి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ రాగి జావా వచ్చేసి వారంలో 3 రోజులు ఎగ్ అయితే 3 రోజులు ఈ రాగి జావా అనేటటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది.
మరియు ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో చాలా స్కూళ్ళలో ఈ బ్రేక్ఫాస్ట్ నడుస్తూ ఉంది. ఇంకా ఒక 1 మంత్లోగా అన్ని పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. మరి బ్రేక్ఫాస్ట్ కాను ఈ రాగి జావాతో పాటు డైలీ ఏ విధంగా అయితే బొండలు కానివ్వండి, పూరి కానివ్వండి, తర్వాత ఇడ్లీ అటువంటివి కూడా అందించే యోచనల ప్రభుత్వము దృఢంగా ఉంది. నేను కోరేది ఏంటి అంటే ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో పంపించాలి. ప్రభుత్వ పాఠశాలలో మంచి ఈ పౌష్టిక ఆహారంతో పాటు అంటే ఇటు ఆరోగ్యవంతమైన ఆరోగ్యము చూసుకుంటూ ప్రభుత్వము మంచి ఆహారాన్ని ఒక పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది. దాంతోపాటు మంచి ఎడ్యుకేషన్ను కూడా అందిస్తున్నాము. దాంతోపాటు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతి విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, ఈవెన్ నోట్ బుక్స్ కూడా విద్యా సంవత్సరానికి సరిపడినటువంటి ఈ మెటీరియల్ను తర్వాత ఇంకా గత 26 నాడు గౌరవ సెక్రటరీ మేడం గారు రివ్యూ చేయడం జరిగింది. మాకు ఆ రివ్యూలో కూడా మేడం గారు నెక్స్ట్ ఒక కిట్ విద్యార్థినికి ఒక కిట్ కూడా నెక్స్ట్ పంపిణీ చేసే అవకాశం ఉందని కూడా మేడం గారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో ఏదైనప్పటికీ కూడా మేము మాత్రము ఈ పాఠశాలల పైన విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నమ్మకం కలిగిస్తూ మరి మేము అందిస్తున్నటువంటి సౌకర్యాలను వాళ్లకు తెలియజేస్తూ తర్వాత వాళ్ళకి కూడా మాకు వచ్చినటువంటి ఫలితాలను బట్టి నమ్మకం పెరిగి మండలంలో విద్యార్థుల సంఖ్య ఇంత ముందుగా నేను ప్రస్తావించినట్టు పెరగడం జరిగిందని భావిస్తున్నాను. మొత్తం వచ్చేసి 226 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వర్కింగ్ 174 మంది టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. వేకెంట్ వచ్చేసి 52 మంది. సో మొత్తం మీద వర్క్ చేస్తున్నటువంటి 174 మందిలో మేల్ వచ్చేసి 96, తర్వాత ఫిమేల్ వచ్చేసి 78 మంది ఉన్నారు సార్. అందిస్తున్నటువంటి పౌష్టికాహారంలో భాగంగా 3 రోజులు ఎగ్, సోమవారము, బుధవారము, శుక్రవారము, తర్వాత మంగళ, ఈ గురు ఏదైతే ఉందో శనివారాల్లో ఇచ్చేటటువంటి ఈ రాగి జావ, తర్వాత ఇక్కడ ఈ బెల్లం ప్యాకెట్, తర్వాత రాగి యొక్క ఈ పౌష్టిక ఆహారము, వీటిని కూడా మన ప్రభుత్వము అందిస్తూ ఉంది. ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండి మంచి మేధస్సుతోని చదువుకోవాలని ప్రభుత్వము యోచిస్తూ ఉంది.